రైట్ వేణుగోపాల్ గారు సమయం లేదు. జోష్నా గారు వినండి ఒక్క నిమిషం. ఎందుకంటే ఇంత బాధపడుతున్నట్టు వైఎస్ఆర్సీపీ నాయకులకి మీకు అందరికీ గుర్తుంటే రాయలసీమ ప్రాంతంలో 52 సీట్లకు గాను 49 సీట్లు గెలుచుకున్నారు వీళ్ళు కదా. లాస్ట్ టైం గెలుచుకున్నామని చెప్పి కాలర్ వేసుకున్నారు కదా. అక్కడ జనరల్ సీట్లలో ఇక్కడ సామాజిక న్యాయం అని మాట్లాడతారు కదా బ్రహ్మనాయుడు గారు. జనరల్ సీట్లలో ఎంత మందికి ఒకటే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళకి ఆల్మోస్ట్ 90% మందికి ఒకటే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళకి వాళ్ళు ఇచ్చారు. అది సామాజిక న్యాయమా? అది సామాజిక న్యాయమా? ఊరికే పై ఏమంటారంటే మీరు ఆ రోజు తిట్టుకున్నారంటే అవును కదా, మేమేం కాదని చెప్పలేదే. మేమేమి మా నాన్నని చంపేసింది రిలయన్స్ వాళ్ళు, అయినా సరే వాళ్ళకి మేము పిలిచి వాళ్ళ రోజున ఇచ్చేస్తున్నామని చెప్పి మేమేమన్నా మిమ్మల్ని అన్నామా? ఇవాళ రోజున వాళ్ళు చేయట్లేదా? సైద్ధాంతిక పరంగా మేము ఏ రోజున జనసేనతో ఇప్పుడు ఏమన్నారు? 6 నెలల క్రితం వరకు జనసేన మాతో లేదుట. అయ్యా మీరు మర్చిపోయారేమో, విశాఖపట్నంలో మీరు పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళతో ఉంది. జనసేన బీజేపీ ఆపుకోండి. మీకు నిజంగా ఇది ఉంటే ఎన్ని సీట్లు గెలుస్తారో చూసుకోండి. అంతేగాని ఆ రోజు తిట్టుకున్నారంటే అవును. మరి గత 4.5 సంవత్సరాలుగా రాష్ట్రంలో మీరు ఒక అరాచకం సృష్టిస్తున్నారే, విధ్వంసం చేస్తున్నారే, ప్రజాస్వామ్యాన్ని మొత్తం కాలు రాస్తున్నారే. నేను చేతులు కట్టు కూర్చోమంటారా? ప్రజల్ని మీరు అనుక్షణం వేధింపుల నోరు మూసుకు కూర్చోవాలా? ఇవాళ ఎవరు మాట్లాడినా వీళ్ళకి బాధే. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే బాధే, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే బాధే, పురంధరేశ్వర్ గారు మాట్లాడితే బాధే, సునీతమ్మ మాట్లాడితే బాధే, షర్మిలమ్మ మాట్లాడితే బాధే, ఎవరు మాట్లాడినా బాధే. ఇవాళ ఇంత కబుర్లు చెప్పే వీళ్ళకి మరి వాళ్ళ సొంత చెల్లెళ్ళు బయటకు వచ్చి జగనన్న నువ్వు మాకు అన్యాయం చేశావు అని చెప్తున్నారు. అది వినపడట్లేదా వాళ్ళకి? దానికి సమాధానం చెప్పలేరా వాళ్ళు? సొంత అక్క చెల్లెళ్ళకి న్యాయం చేయలేదు వీళ్ళట. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరికీ న్యాయం చేస్తారట. 5 సంవత్సరాలైంది గొడ్డలి పోటుకు మీ బాబాయ్ గురై. ఎవరు చెప్పారు? హూకెళ్ళి బాబాయ్ అంటే ప్రశ్నకి సమాధానం లేదు వీళ్ళ దగ్గర. కాకమ్మ కబుర్లన్నీ చెప్తూ వస్తుంటారు. పవన్ కళ్యాణ్ గారి మీద ఇవాళ ఎనలేని ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందో మా వివేక్ సోదరుడు చెప్తాడు. పాపం వివేక్ జాగ్రత్త అమ్మా, ఎనలేని ప్రేమ వీళ్ళకి వస్తుంది. వాళ్ళు అమ్మ నా బూతులు ఎవరు తిట్టారండి? సాక్షాత్తు పిల్లల సభలో కూడా నిలబడి భార్య గురించి ఎవరు వల్గర్ గా మాట్లాడారు. ఇవాళ రోజున నాశనం చేయలేదా రాష్ట్రాన్ని? మాఫియా ఏ దొరికితే అది మాఫియా. రాష్ట్రంలో వేల కోట్ల అవినీతి, మధ్యలో లక్షల కోట్ల అవినీతి. ఎవరి డబ్బది? రాష్ట్ర ప్రజల డబ్బుని రాబందులాగా ఇవాళ రోజున పీక్కు తింటున్నారు. ఎక్కడ పడితే అక్కడ శవ రాజకీయాలు, హత్య రాజకీయాలు. ఇంకా కూడా రారా? అవును, ఇవాళ కలిసాం. ఖచ్చితంగా అలయన్స్ అనేటువంటిది రాష్ట్ర ప్రజల కోసమే. దమ్ముంటే అలయన్స్ ఆపుకోండి. దయచేసి వేణుగోపాల్ గారు గెలిచే సీన్ లేదు అక్కడ. పులివెందుల్లోనే గెలిచే సీన్ లేదు అక్కడ. 175 నియోజకవర్గంలో పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడించడం అంత ఈజీ కాదు. మీరు మంత్రులు, ముఖ్యమంత్రులు, మీరు తప్ప ఇక్కడ రాష్ట్ర ప్రయోజనం ఏముంది? రాష్ట్ర ప్రజల ప్రయోజనం ఏముంది? మీ ప్రయోజనం తప్ప మీ కార్యకర్తలకి ఈ రోజు విషం చదువుతున్నారు. మీరు అధికారంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నుంచే వేణుగోపాల్ గారు వివేక్ గారు ఫైనల్ గా ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు?
టీడీపీ పూర్తిగా అంటే టీడీపీ నేతలు కూడా సహకరిస్తారు, ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో తలెత్తవని చెప్పుకోవచ్చా? అంటే ఒకటి అయితే క్లియర్ గా ఫెయిర్ గా చెప్పాము, ఆల్రెడీ చాలా సార్లు చెప్పాము. ఈ ఎలక్షన్ జనసేనకి ఎంత ముఖ్యమో, రాష్ట్రానికి ఎంత ముఖ్యమో, అట్ ది సేమ్ టైం టీడీపీ పార్టీకి కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే పొత్తు ధర్మం మేమొకరమే కాదు, వారు కూడా పాటించాలి. ఆ విషయము మా అధినేతలు ఇద్దరు చాలాసార్లు కన్ఫర్మ్ చేశారు. కాబట్టి డౌన్ ద లైన్ క్యాడర్ అండ్ నాయకులు లేకపోతే పోటీ చేసే అభ్యర్థులు కూడా ఆ విషయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతించాలి, దృష్టిలో పెట్టుకొని దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలి, అడుగులు వేయాలి. అప్పుడే ఓట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. మనం కోరుకున్నది, మనం జరగాల్సినది ఏదైతే మనం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ పొత్తు ఇంత ఇబ్బందులు పడి మనము త్యాగాలు చేసుకుంటూ చేసిన దానికి ఒక శాంటిటీ కూడా ఉంటుంది. సో ఇదొకటే కాకుండా ఇందాక మన వైసీపీ సారు అన్న మెమరీ లాస్ ఏమన్నా వచ్చిందా పోయినసారి మాట్లాడిన దానికి దీనికి అని చాలా మాటలు మాట్లాడారు. మెమరీ లాస్ మాకేం కావలేదు. మీరు 2018లో ప్రత్యేక హోదా గురించి చేసిన ఏదైతే జాతీయ స్థాయిలో పాపం అక్కడ ఎంపీల దగ్గరికి వెళ్ళి పార్లమెంట్ లో చేసిన నిరాహార దీక్షలు, ప్రత్యేక హోదా వస్తేనే మనకు జీవితం జరుగుతుంది అంటూ చేసిన కథలు, గొడ్డలిపోట్లు, మా బాబాయిని చంపినారు, ఆ టీడీపీ పార్టీ చంద్రబాబు చంపేసినాడు అంటూ చేసిన ఎన్నికల్లో చేసిన ఆ బీద అరుపులు, పాపం ఆ ఏడుపులు, అవన్నీ కలిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 4.5 ఏళ్ళగా సొంత ఇద్దరు చెల్లెళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనకు అందరికీ తెలిసిన విషయమే. అన్ని డిస్టర్బ్ చేయొద్దండి, ఆపండి ఆయన్ని. సో ఎందుకు ఈ పైన టీడీపీ మీద విమర్శలు చేశారనే దానికి నేను మీకు ఇందాక చెప్పాను. గత ఎన్నికలకి ఇప్పటికీ తేడా ఏంటంటే మీరు స్వయంగా ప్రజలని, అందరినీ, అన్ని వర్గాలని ఇబ్బందులు పెడుతున్నారు, ఖచ్చితంగా పెడుతున్నారు. అందరినీ, ఏ ఒక్కరూ లేరు ఇందులో మినహాయింపు. వ్యవస్థల విషయంలో అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. అలాగే ఇందాక మీరు అన్నట్టు ఇందాక ఫెయిర్ ఎలక్షన్ గురించి మాట్లాడారు. పులివెందుల్లో అంత గెలవడం ఈజీ కాదు అని. 1997 ఎన్నికలు ఒకసారి గమనిస్తే నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కేవలం 5,000 ఓట్ల మెజారిటీ గెలిచారు. నాడు ఎస్పీగా ఉన్న వ్యక్తి మీ అందరికీ తెలిసిన వ్యక్తి ఉమేష్ చంద్ర గారు. 1 మినిట్ కంక్లూడ్ చేస్తాను. 1 మినిట్. ఉమేష్ చంద్ర గారు ఉన్నారు ఎస్పీగా. ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరిగితే పులివెందులు కూడా ఓడిపోతారు. ఎందుకు అంటే ప్రజలు ఒక రకమైన ఇబ్బందులు గురి చేసి అక్కడ ఎక్కడ ఏ ఓటర్లు ఎక్కడ ఏ ఊర్లలో ఎంతమంది ఉన్నారో మనకు వ్యతిరేకంగా ఎవరు వేస్తారనేది చాలా రకాల ఇబ్బందులు, భయభ్రాంతులకు గురి చేస్తారు. మాకు తెలుసు కాబట్టి, మా నియోజకవర్గాలు, మా జిల్లా కాబట్టి చెప్తున్నాను. సో ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరిగితే అక్కడ కూడా ఓటమి ఖాయం. కానీ అలాంటి ఎస్పీ, అలాంటి ఎన్నికల వ్యవస్థ ఉండాలి. అప్పుడు వైనాట్ పులివెందులు అనేది కానీ మేము కూడా కన్ఫామ్ గా చెప్పగలం. సో ఆ ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరగాలి అంటే ఖచ్చితంగా ఎన్నికలకు సంబంధించిన వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు కూడా మేము మనస్ఫూర్తిగా ఎన్నికల కమిషన్ కూడా చెప్తున్నాం. రాష్ట్రంలో అలాంటి వాతావరణాన్ని ఈసారి ఖచ్చితంగా క్రియేట్ చేయాలి. ఎందుకంటే ప్రతి నియోజకవర్గానికి 30,000 దొంగ ఓట్లను రిజిస్టర్ చేసి పెట్టుకున్నారు. వాళ్ళ ఓటర్లు వేరేగా ఉన్నారు. కాబట్టి ఈ ఎలక్షన్ ను వాళ్ళొక ఏమంటారు ప్రోటో మోడల్ గా తీసుకొని, ఇది ఖచ్చితంగా ఒక మోడల్ గా తీసుకొని ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్, ఈసారి జరిగే ఎలక్షన్ ఇంత అవినీతి, ఐఏఎస్ ఆఫీసర్ అధికారి యొక్క లాగిన్ తీసుకొని మరి ఓటర్లను దొంగ ఓట్లుగా తయారు చేసి ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేసిన విధానాన్ని మొత్తం దేశం యావత్తు నివ్వెరపోయింది. ఇలా కూడా చేస్తారా? ఇంతకంటే అధికార దుర్వినియోగం ఏముంటది? సమయం లేదు. ఎక్కించింది వాళ్ళు, గెలిచింది వాళ్ళు, మా పైన విమర్శలు చేస్తారు. హలో, రైట్ వేణుగోపాల్ గారు, సమయం లేదు. రైట్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. జోష్నా గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, తిరుత్తూరు వేణుగోపాల్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వేగ్ బాబు గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. పరిధి వాళ్ళ హాట్ టాపిక్ చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.